రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ ఏర్పాటును వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శంకర్రావు గురువారం డిమాండ్ చేశారు. నక్కపల్లి ప్రాంత పర్యటనకు వెళ్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావును యలమంచిలి వద్ద పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిరసన తెలిపారు. పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా ప్రాంతాల్లోనే 3 ప్రాంతాల్లో బల్క్ డ్రగ్ కంపెనీలకు అనుమతులు ఇచ్చారు. మన రాష్ట్రంలో కాకినాడ జిల్లాలోని కొండంగి ప్రాంతంలో ఈ బల్క్ డ్రగ్ కంపెనీలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భూమి సేకరణ చేస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు తిరగబడి మందుల కంపెనీలు మా ప్రాంతంలో పెట్టొద్దు, ఈ భూముల్ని మందుల కంపెనీలకు ఇవ్వం అని చెప్పేసి కొండంగి ప్రాంతంలో ఉన్న రైతులందరూ తిరగబడ్డారు. ఆ రోజున్న తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బల్క్ డ్రగ్ కంపెనీని కాకినాడ కొండంగిలో పెట్టొద్దని చెప్పేసి వాళ్ళందరూ గొడవలు పెట్టారు. ఆ బల్క్ డ్రగ్ కంపెనీ ఈ రోజు నక్కపల్లి ప్రాంతానికి వచ్చింది. ఈ నక్కపల్లి ప్రాంతంలోని బల్క్ డ్రగ్ కంపెనీలు రావడం అంటే ఆ ప్రాంతంలో కుంపట పెట్టడమే. అనుభవం లాంటి బల్క్ డ్రగ్ కంపెనీలు ఈరోజు ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడుతాయి. ఏ పరవాడు అచ్యుతాపురంలో ఉన్న కంపెనీలతోటి కాలుష్యం విపరీతంగా పెరిగింది. అటువంటిది ప్రమాదకరమైన బల్క్ డ్రగ్ కంపెనీలు నక్కపల్లిలో 100 కంపెనీలు ఈరోజు రాబోతున్నాయి. దీనివల్ల చుట్టుపక్కల ప్రజానీకానికి అనారోగ్యాలు పాలవుతారు. మత్స్యకారులకి చేపల సముద్రంలో వేట ఉండదు. దీనివల్ల మత్స్యకారుల జీవనోపాధి పోతుంది. ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు పోరాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనిత గారు, మంత్రి గారు చెప్పారు, ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ కంపెనీ పెడితే మొదటగా నేనే ధర్నా కూర్చుంటాను, ఆ కార్మికులకు ప్రజలకు మద్దతుగా నేను ఇక్కడ ఉంటాను అని చెప్పారు. మరి అనితమ్మ గారు ఇప్పుడు ఎక్కడికి పోయారు? ఆ కంపెనీలకు అమ్ముడిపోయారా? ఈ రోజు పరిశ్రమలు తీసుకురావడానికి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతానని చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారుల పక్షంలోకి వచ్చినప్పటికీ ఇంకో మాట. ఈ రోజు మాట్లాడడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సరైనది కాదని చెప్పేసి సిపిఎం పార్టీ ప్రకటిస్తుంది. ఈ రోజు సిపిఎం కార్యదర్శి కోటేశ్వరరావు గారు నక్కపల్లి ప్రాంతం వెళ్తుంటే యలమంచిలో అక్రమంగా అరెస్టు చేశారు. అంటే ఇది ప్రజాస్వామ్య దేశమా లేక నియంత్రితమా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. జగన్ కాలంలో నేను నిర్బంధాల మీద గొగ్గోలు పెట్టిన తెలుగుదేశం వాళ్ళు ఈ రోజు ఎందుకని ఉద్యమాల మీద నిర్బంధం పెడతా ఉన్నారు? మీరు నిర్బంధం పెట్టడానికి నిర్బంధం